వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గియాపేట నేటి నుండి లింగాల బ్రిడ్జిపై రాకపోకలు జరుగుతాయి. వత్సవాయి మండలం లింగాల మున్నీటి బ్రిడ్జిని కూటమి నాయకులు మరియు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి లింగాల బ్రిడ్జిపై రాకపోకలు జరుగుతాయని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రస్తుతం తాత్కాలికంగా రామ్కో వారి సౌజన్యంతో పనులు చేపడుతున్నామని, బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం కావడంతో ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కార దిశగా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్నేరు వరద బాగా ఉధృతంగా రావటం లింగాల వద్ద పూర్తిగా బ్రిడ్జికం రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. గత 10 రోజులుగా ఇది మొత్తం కూడా రాకపోకలు తెలంగాణ కానీ లింగాల అవతల గ్రామాలకు వత్సవాయి గ్రామాలకు కూడా పోవడం అవకాశం లేదు. మరి పూర్తిగా డ్యామేజ్ అయ్యే విషయం మీద ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఇమీడియట్గా మరి రాకపోకల అవకాశం కోసం రామ్కో సిమెంట్స్ అని కోరితే వారు యొక్క టిప్పర్లో పొక్కులందరూ ముందు సరి చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి రాకపోకలు జరుగుతాయి. ఇక శాశ్వత పరిష్కారం ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఆర్ఎంబి డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా దీన్ని పరిష్కారం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు మరి డ్రింకింగ్ వాటర్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి, ఎలక్ట్రిక్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా మరి పూర్తిగా పరిష్కారం చేసుకోకూడదు. ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రహదారులు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు, పంట నష్టం అన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడ ఆ డిపార్ట్మెంట్ ఎన్యూమినేషన్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎవరైతే నష్టపోయారో, ఏ రోడ్డు డ్యామేజ్ అయినాయో, ఏ ప్రాజెక్ట్ డ్యామేజ్ అయినాయో కూడా పూర్తిగా పరిష్కరించుకుంటాం.